ఇంధనాలను బానిస సంఖ్యలను తుంచివేయడానికి ఆర్నిషలు కృషి చేసిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుట్టినరోజు మనం అందరం జరుపుకోవడం చాలా సంతోషకర విషయము. ఆయన 1891లో మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రాంతంలోని మౌ అనే గ్రామంలో జన్మించాడు. అయితే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఈ కుల వివక్షను ఎదుర్కొన్న వ్యక్తి. ఎన్నో అవమానాలు సహించుకుంటూ ఆయన ఉన్నత విద్యలు అభ్యసించారు. ఉన్నత విద్యలు ఎందుకంటే మనిషి జీవితం విద్య ద్వారానే మార్పు జరుగుతుంది అని చదువుకోవడానికి విదేశాలలో కూడా చదువుకొని 26 డిగ్రీలు పొందిన విద్యావేత్త డాక్టర్ అంబేద్కర్ ప్రపంచ విద్యావేత్తలలో మొదటిసారిగా ఇన్ని డిగ్రీలు పొందిన వ్యక్తి మన అంబేద్కర్ గారు. ఆయనే కనుక లేకుంటే మన ఎస్టీ వర్గాలు చాలా అధ్వాన స్థితిలో ఉండేవి. ఆనాటి కుల వివక్షను ఎదుర్కోవడానికి ఆయన ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. తర్వాత ఆయన మహత్ చెరువులో వేలాది మందితో పోయి మహత్ చెరువులో నీళ్లు త్రాగడము త్రాగించడం అయింది. దాంతో ఒక్కసారిగా ఆయన యొక్క కీర్తి భారతదేశంలో పాకిపోయింది. తర్వాత ఆయన మన కోసం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల కోసం ఆయన జీవితం అంతా త్యాగం చేసిన మహానుభావుడు. కాబట్టి మనం అందరం కూడా ఆయన ఒక నాయకుడు కాదు, లాయర్, శాస్త్రజ్ఞుడు, తర్వాత ఎన్నో పదవులు అలంకరించాడు. తర్వాత కేంద్ర మంత్రివర్గంలో మనకు మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలో మొట్టమొదటిసారిగా న్యాయశాఖ మంత్రిగా పదవిని అలంకరించిన మహానుభావుడు. స్త్రీల కొరకు కాకుండా కార్మికుల కొరకు, అందరి కొరకు, అణగారిన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశాడు. కాబట్టి మనందరం కూడా ఎక్కువ సమయం లేనందున ఇంతటితో ముగిస్తున్నా. కాకపోతే మనం అందరం కూడా ఆయన బాటలో పయనించి ఆయన ఆశయాలు నెరవేర్చడానికి మనం అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం.